ఫ్రెండ్స్ ఎన్బికేగా డాకు మహారాజ్ టీజర్ రెస్పాన్స్ ఎలా ఉందంటే అసలు టీజర్ చూస్తుంటే దుమ్ము దులిపేస్తుంది. టీజర్ లో ఏముందో ఒక్కసారి చిన్న చిన్న బిట్స్ చూద్దాం. ఈ కథ విలువల్ని పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కూడా కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసే ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది. డాకు మహారాజ్. సో అసలు టీజర్ అయితే అసలు దిమ్మ తిరిగి, ఎందుకంటే దాంట్లో ఉన్న ఎమోషన్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ సో ఆ లొకేషన్స్ చూస్తుంటే అబ్బా 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 అసలు ఎంత బాగుందంటే బాలకృష్ణ గారు అసలు ఎంత చించేశారు, ఎందుకంటే ఆ సీన్స్ అంత బాగున్నాయి టీజర్ లో అయితే. సో మరి సంక్రాంతి కానుకగా రాబోతుంది, ఇంకా సంక్రాంతి బొనాంజా మన డాకు మహారాజ్ సినిమా. సో జై బాలయ్య అసలు అదరగొట్టేసారు టీజర్ అయితే. ఇక టీజరే ఎలా ఉందంటే ఇక సినిమా ఎలా ఉండబోతుందంటే ఇక బ్లాక్ బస్టర్ హిట్ అన్నట్టే. ఇక బాలయ్య బాబు గారికి ఇక దుమ్ము దులిపే బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే, ఎందుకంటే టీజర్ మాత్రం చాలా బాగుంది డైలాగ్స్ లో దాంట్లో గాని. సో చూద్దాం, నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో జై బాలయ్య. మరి నేను చెప్పిన రివ్యూ మీకు ఎలా అనిపించింది? ఇది మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సినిమా. సో డాకు మహారాజ్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి. బోలెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. జై బాలయ్య డాకు మహారాజ్ సినిమా అప్డేట్స్ ఇస్తూనే ఉంటా మన ఛానల్ ద్వారా. చూస్తూనే ఉండండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.